రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా అంకిరావుపల్లి, కుడికిల్ల గ్రామాల్లో ప్రచారం చేశారు మంత్రి. ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. 10 ఏళ్లుగా కృష్ణా జలాలపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు హక్కు ఇవ్వలేదని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోనియా గాంధీ రుణం తీసుకోవాలన్నా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం, 5 గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం అమలు కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జనాలు ఓటు వేయడం రెడీ. రెండవది 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇవన్నీ చెప్పినవన్నీ అమలు చేసేది రేపు కాంగ్రెస్ పార్టీ. ఇలా కేసీఆర్ చెప్పినా, బీజేపీ చెప్పినా ఆ ఉత్తర సొలు కబురు అయితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. రెండవది అభ్యర్థుల పరంగా చూసుకుంటే కూడా ఈ రోజున బీజేపీ అభ్యర్థి రాములు కొడుకు, రాములు అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు పార్టీలో ఎంపీ ఉంటూ ఆయన కొడుకును బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాడు. ఎట్లా లెక్క కరెక్ట్ అవుతుంది? ఇది లెక్క. రెండవది, ఏ రోజు కూడా ఎంపీ రాములు పల్లెత్తు మాట మాట్లాడాలి, పార్లమెంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడాలి. ఏదో ఉట్టిగా ఉత్సవ విగ్రహం వారు ఉన్నారు. సో కాబట్టి బీజేపీ పార్టీ కూడా, రెండవది తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే సాగునీళ్ళు, తాగునీళ్ళు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి కృష్ణా నదీ జలాలపైన హక్కు తెలంగాణకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల హక్కు ఇవ్వలే, అవకాశం ఉండి కూడా. అదే ఆంధ్ర ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలు మాత్రం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మన తెలంగాణ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి మరి మనకు సంబంధించిన నీటి మంత్రం హక్కు ఇవ్వలే. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. ప్రజలకు చదువుల పట్ల ఏమి చేయలే మోడీ కూడా. ఏ ఒక్క విషయంలో కూడా ఏది చేసింది లేదు. కాబట్టి వాళ్లకు